సీనియర్లు కూడా కరెక్ట్ బంధువులు సెర్చ్ చేసి వస్తున్నారు. అన్ని టీమ్స్ ఏసీబీ టీమ్స్ అనేది సెర్చ్ చేస్తారు. హైదరాబాద్ ఇవ్వలే సస్పెన్షన్ ఉంటారు. ఎక్కడుంది బైక్ కూరగాయల గురించి వాడుకోవడానికి తీసుకొస్తారు, పట్టుకపోతుంటారు సార్. గవర్నమెంట్ పిలిచిన కొత్త అందరూ తీసుకుపోతుంటారు, ఇద్దరు పోతారు. బైక్ వాడుతూ ఉంటారు సార్. ఇప్పుడే ఉండి కేసు అయితే సస్పెన్షన్ ఉంది కదా, మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సర్ప్రైజ్ చెక్ చేసాం. అప్పుడు ఏం చేసామంటే సర్ప్రైజ్ చెక్ చేసాం. చెక్ చేసినప్పుడు అరెస్ట్ చేసాం ఆ కేసులో. తర్వాత మళ్ళీ ఫర్దర్గా కొంచెం ఏదైనా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఏమైనా వస్తాయని కారు ఎవరి పేరు? మీ అల్లుడి పేరు ఉందా? మీ పేరు మీద ఏం వెహికల్ ఏమి లేదా? హౌస్ ఫ్లాట్లు కానీ సైట్స్ కానీ అపార్ట్మెంట్ కానీ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ వల్ల దాని కంటిన్యూషన్ ఆయన ఇంట్లో మేము చెక్ చేస్తున్నాము. ఖమ్మం నుంచి వచ్చిన టీము. నెక్స్ట్ వాళ్ళ బంధువులు కూడా అంత సైమల్టేనియస్ అంత రైట్స్ జరుగుతున్నాయి. కరీంనగర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ప్రస్తుతం మన దగ్గరే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అంటే వాళ్ళు హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి వెళ్ళదని చెప్పారు. అప్పుడు అందరూ సస్పెన్షన్లో ఉన్నారు, హెడ్ క్వార్టర్ వదిలిపెట్టి ఇక్కడే ఉన్నారు, మహాబాద్లో ఉన్నారు. అంతే హెడ్ క్వార్టర్లో ఉండమని చెప్పారు. మళ్ళీ మళ్ళీ